మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించి ఒక పెద్ద ఎత్తున చర్చ విమర్శలు అన్ని కూడా నడుస్తాయి కదా, మీ అందరూ తెలుసు. నేను అసెంబ్లీలో కూడా దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఈ పొలిటికల్ ట్రాప్ లో పడద్దని ఆ అపార్ట్మెంట్ వాసులకైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు, మీకు నచ్చితేనే గాంధీ సరోవర్ వరకు అపార్ట్మెంట్ భూమి ఇవ్వరి అని చెప్పేసి కూడా అడుగుతుండు. సో మీరు నచ్చితే ఇరి, లేకపోతే లేదంటుడు. నిర్వాసితులకు మెరుగైన వసతులతో పునరావాసం, నష్టపరిహారం కల్పిస్తాం. ఇప్పుడు కావాల్సింది గుడ్ గవర్నెన్స్ కాదు, స్మార్ట్ గవర్నెన్స్ అంటుండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏమంటుండంటే మీకు నచ్చితేనే ఇరి, లేకపోతే లేదు. కేంద్ర ప్రభుత్వం మస్తుగా భూమి ఇచ్చింది, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా కొంతుంది. ఇక మిగిలిన భూమి మీరు ఇస్తేనే అంటే సర్కారుకు సంబంధించి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామంటే సై, లేకపోతే నై. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడతలేరు, కాకపోతే పొలిటికల్ ట్రాప్ లో పడకూరని అపార్ట్మెంట్ వాసులకు చెప్తుండు. దాంతోపాటు సిరిసిల్ల కేటీఆర్ గురించి, ఎమ్మెల్యే కేటీఆర్ గురించి మాట్లాడి ఇక్కడ చూడరు. ఇగో గాంధీ సరోవర్ వరకు 98 ఎకరాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట, ప్రభుత్వం దగ్గర మరొక 100 ఎకరాల ల్యాండ్ ఉంది. సో దీంతో పాటు ఒక అపార్ట్మెంట్ ల్యాండ్ తీసుకోకపోయినా కూడా ఆ ప్రాజెక్టుకి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అయితే ప్రభుత్వ అభివృద్ధిలో ఇష్టపూర్వకంగా భాగస్వామ్యం అయితేనే, నష్టపరిహారం నచ్చితేనే తీసుకొని దీనికి సహకరించినట్టుండు. దీంతో పాటు ఏమంటుందంటే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రారంభించింది తానేనని సిరిసిల్ల ఎమ్మెల్యే చెప్పిండని, కానీ వారు మధ్యలో వదిలేసినటువంటి పని తాము పూర్తి చేస్తుంటే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించాడు. అంతే కదా మరి, కేటీఆర్ఏ చెప్తుండు నేను ఈ మూసీ రివర్ ఫ్రంట్ నేనే మొదలు పెట్టినా, కొబ్బరికాయ కొట్టినా, కార్పొరేషన్ ఏర్పాటు చేసినా అంటుండు. జనాలు బాగా గమనించారు. కేటీఆర్ ట్రావెల్ అవ్వడం ఇప్పటిదాకా ఎవరు బాగుపడలేదు. మరి అంతగానం ఏర్పాటు చేసిన అయితే ఎందుకు ముందుకు తీసుకుపోలేకపోయాను? ఎందుకు పడ్డది? బుల్డోజర్ పెట్టి మోర్ల మీద ఒక 2-3 బిల్డింగ్లు కొట్టగానే ప్రజల నుంచి వ్యతిరేకత రాగానే చుట్టూ పడ్డది, ఆయన భయపడి ఎక్కకపోయాను. మరి ప్రజల నుంచి ఎంతో కొంత వ్యతిరేకత వస్తుందని తెలిసినప్పటికీ, ఓటు బ్యాంకు పోతుందని తెలిసి కూడా ఒక డేరింగ్ డెసిషన్ తీసుకునే నాయకుడు కావాలి ఎప్పుడే. కానీ మొదట్లో కొంత తిరుగుబాటు వస్తుంది. హైడ్రాకు సంబంధించి తిరుగుబాటును ఎదుర్కొన్నారు, ఆ విమర్శలను ఎదుర్కొన్నారు, తట్టుకున్నారు. కాబట్టి ఇలా హైడ్రాకు మళ్ళీ ఆదరణ వచ్చింది. అట్లా ఏ నిర్ణయం అయినా సరే మొదట్లో కొంత వ్యతిరేకత రావడం అనేది కామన్. ఈ గతగాన శుద్ధపూసం ముచ్చట్లు చెప్తాడు కేటీఆర్. మరి మల్లన్న సాగర్ లో వాళ్ళ నాయ నియోజకవర్గంలో చాలా మందికి నష్టపరిహారాలు రాలే ఇప్పటివరకు కూడా. అడిగి పోయే ఒక ముందా మొన్న అడిగిన జనాలు వీడియోలు చూపెడతా, నా ఛానల్ ఉంటే కింద పోయి చూడరు. ఓ బండబూతులు, నువ్వు వెలుగుమట్ల కాడికి పోయి ఏం వెలుగ పెడుతున్నావు కేటీఆర్, ముందుగా మా ఎలుగబెట్టిపోద్దా, మీ నాయన చేసిన కథ చూసిపోదురా అని. ఆ గ్రూప్స్ విద్యార్థులకు సంబంధించి కూడా గట్లే చేసాడు. మీకు కోర్టు కేసులు అయిపోయేదాకా నేను చూసుకుంటా, మీరు రూపాయి పెట్టుకునే అవసరం లేదు, కొట్లాడుతాను అని అన్నాడు. ఈయన మాటల్లో మీరు చాలా మంది పరీక్షలు రాయని వాళ్ళంతా ఇంటికాడ వస్తున్నారు, ఇప్పుడు రాష్ట్రాలంతా ఉద్యోగాలు సంపాదించుకున్నారు. అట్లా కేటీఆర్ని కానీ బీఆర్ఎస్ని కానీ నమ్మాలంటే చాలా టైం తీసుకోరని చెప్తున్నాను. అంతే, వాళ్ళని నమ్మద్దు మొత్తం అని అంటలేను, వీళ్ళని నమ్మరు అంటలేను, వాళ్ళని నమ్మరు అంటలేను. టైం తీసుకోరి, వాళ్ళ గత అనుభవాలు దృష్టిలో పెట్టుకోరి. కేటీఆర్ వల్ల నిజంగానే ఎవడన్నా ప్రయోజనం పొందిండా? ఆయన మాటలు నమ్మి ఎంతమంది మోసపోయారు. ఇక ఇది గాంధీ సరోవర్కి అయితే ఇక మీకు ఇష్టం ఉంటే భూమి లేకపోతే లేదంటుండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.